స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ప్రకటించిన అవార్డుల్లో పిడుగురాళ్ల బస్టాండ్కు అవార్డు వచ్చింది. ఈ అవార్డును ఈ నెల 6వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో బస్ డిపో అధికారులు స్వీకరించనున్నారు. దీనిపై బస్ డిపో అధికారులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిడుగురాళ్ల డిపో ఉద్యోగులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకృష్ణ ఫేస్ టు ఫేస్. విజయవాడలో అక్టోబర్ 6వ తేదీ సోమవారం 2025 స్వచ్ఛాంధ్ర అవార్డులను సీఎం చంద్రబాబు ప్రదానం చేయనున్నారు. ఈ మొత్తం 27 కేటగిరీల్లో ఈ రాష్ట్ర జిల్లా స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఈ అవార్డును ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులు, జిల్లా స్థాయిలో 1257 అవార్డులు అందిస్తుండగా ఈ ప్రోగ్రాంలో అందిస్తున్నాయి. అందులో భాగంగానే పల్నాడు జిల్లాలోని తిరుగల బస్ డిపో అవార్డును కైవసం చేసుకుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఆఫీసర్ మురళీమోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. పిడుగురాళ్ల డిపో తరఫున స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో పిడుగురాళ్ల డిపోకి అవార్డు వచ్చినందుకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ కేటగిరీలో మన పిడుగురాళ్ల బస్ డిపోకి అవార్డు వచ్చింది? ఎక్కువగా గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకాలన్నీ కూడా వాళ్ళు ఏవైతే చేయమంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, పర్యావరణ పరిరక్షించడం అన్ని విభాగాల్లో డిపోలో ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అవన్నీ అమలు జరుపుతూ ఉన్నాము. సార్, ఇప్పుడు పల్నాడు జిల్లాలో నసరాపేట, మాచర్ల, చక్కనపల్లి, గురజాల ఇన్ని డిపోలు ఉండగా ప్రత్యేకంగా పిడుగురాళ్ల డిపోకి ఎందుకు అవార్డు వచ్చింది? అది అన్ని విభాగాల్లో వెరిఫై చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అర్థమై ఉంటుంది. ఈ ఏ రంగం అనేది పర్టికులర్గా తెలియజేయకపోయినా పబ్లిక్కి ఏదైతే అవసరమో అవన్నీ మేము అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మిగతా డిపోలు చేయట్లేదని కాదు, వాళ్ళకైనా మెరుగైన సేవలు అందిస్తున్నాం అనే భావంతోనే మాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నా నేను. ఇక్కడ ప్రయాణాలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సార్? ప్రయాణికులకి అవసరమైన త్రాగునీరు, మినరల్ వాటరు, ఫ్రిడ్జ్ వాటరు, మాకు ఆర్ఓ ప్లాంట్ లేదు అయినా సరే మేము స్పాన్సర్ తీసుకొని ఆర్ఓ ప్లాంట్ ద్వారా వాటర్, మినరల్ వాటర్ క్యాన్లు ఫ్రిడ్జ్లో పోయించి 24 గంటలు వాళ్ళు తాగునీరు సప్లై చేస్తున్నాం. వాష్ ప్లాంట్ ద్వారా చేతులు కడుక్కోవడానికి వేస్ట్ వాటర్ 2 తయారు చేస్తున్నాము. పబ్లిక్ టాయిలెట్స్ని నీట్గా అమరుస్తున్నాము. స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ కూడా ఉపయోగిస్తున్నాము. సార్, ఇప్పటివరకు మన బస్ స్టాండ్కి ఎన్ని అవార్డులు వచ్చాయి? ఇది మొదటిసారా లేకపోతే ఎన్నోసారి సార్? ఇది ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తాలూకు ఇదే నాకు తెలిసి ఫస్ట్ అవార్డు. నేను ఈ డిపోకి వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఈ తాలూకు అవార్డు తీసుకోవడం ఇదే తొలిసారి. సార్, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛ కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు ప్లస్ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. మంచి కార్యక్రమాలుగానే భావిస్తున్నాం మేము. ప్రయాణికులకి, ప్యాసింజర్కి ఏదైతే అవసరమో అవన్నీ గవర్నమెంట్ అరేంజ్ చేయండి అని కోరుతుంది. ఆ విధంగానే మేము అరేంజ్ చేస్తున్నాము. ప్రయాణికులకు అవసరమైన సీట్లు కానీ, ఫ్యాన్లు కానీ, త్రాగునీరు కానీ, మరుగుదొడ్ల సౌకర్యం కానీ, క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఒకరికి 2 నలుగురిని మ్యాన్ పవర్ తీసుకొని అనౌన్స్మెంట్ చేయటం కానీ, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి రావాలో అవన్నీ తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా జరుపుతున్నాం. అందువల్ల ఈ అవార్డు వచ్చినట్టుగా భావిస్తున్నాను నేను. పిడుగురాళ్ల బస్ డిపోకు అవార్డు రావడం పట్ల మన మురళీమోహన్ రావు గారు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మీ శివకృష్ణ, వైకే టీవీ, పిడుగురాళ్ల.